నమస్తే. ఈ ప్రపంచాన్ని శాసించాలి అనుకుంటున్నటువంటి 4 పవర్ సెంటర్స్ లేదా 4 స్తంభాలు అమెరికాలో ఉన్నాయి. డీప్ స్టేట్‌ని రన్ చేస్తున్నది గాని, అమెరికా పాలిసీలు గాని, లేదా అమెరికా ప్రెసిడెంట్‌ని కూడా ఎవరు కావాలో నిర్ణయించేది కూడా ఈ పవర్ సెంటర్స్ అని చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రపంచంలో గతంలో జరిగినటువంటి యుద్ధాలకు కూడా ఈ పవర్ సెంటర్స్ కొంతవరకు కారణం అని కూడా చెబుతూ ఉంటారు. ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం ఇవాల్టి ఎపిసోడ్‌లో. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. మీకు మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అమెరికాలో 4 పవర్ సెంటర్స్ ఉన్నాయని చెబుతూ ఉంటారు. ఈ 4 మొత్తం డిక్టేట్ చేస్తూ ఉంటాయి ప్రపంచంలో చాలా వరకు భాగాన్ని, పర్టికులర్ గా అమెరికాని కూడా. ఆయిల్ లాబీ అంటారు, ఫార్మా లాబీ, అలాగే వెపన్ లాబీ, బ్యాంకింగ్ లాబీ అని కూడా అంటూ ఉంటారు. సో ముందుగా మీ ఇనిషియల్ రిమార్క్స్. అమెరికా అన్నది ఒక లాబీ బేస్డ్ దేశం. అది ఈ విషయం అర్థం చేసుకోవాలి. వాళ్ళు చాలా ఓపెన్ గా లాబింగ్ కి వాళ్ళు పర్మిట్ చేస్తారు. లాబింగ్ కంపెనీలు ఉంటాయి, ఫర్మ్స్ ఉంటాయి, అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్ గా మీరు పైసలు ఇస్తే వాళ్ళు లాబీ చేస్తారు. మీ కాజ్ ఏదైనా కావచ్చు, మీరు ధర్మం గురించి మాట్లాడుతున్నారా లేదా ఇంకేదైనా దేని గురించి మాట్లాడుతున్నారా అనవసరం. అక్కడ మనకు కాంగ్రెస్ లోను, సెనేట్ లోను, వాళ్ళ గవర్నమెంట్ ఇతరత్ర పెంటగన్ కానీ ఇతరత్ర వాళ్ళ అవయవాలు ఏవి ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినవి, వాటిలన్నింటిలో కూడా వీళ్ళు వెళ్ళి లాబీ చేస్తారు మీ పక్షాన. దానికి ఒక ఫీజు తీసుకుంటారు. కాబట్టి అది లీగల్. లాబింగ్ అనేది చాలా లీగల్ వాళ్ళకి. అది ఒక అంశం. రెండవది ఏంటంటే కనుక క్రమేపీ ఆ దేశం అనేది ఒక భోగ దేశం. కాబట్టి క్రమేపీ ఆ దేశంలో కొన్ని పవర్ సెంటర్స్ ఏర్పడ్డాయి. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తే 4 పవర్ సెంటర్స్ ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. వాళ్ళు అస్త్రశస్త్రాలు తయారు చేసేటువంటి, వాళ్ళ సైన్యాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి సామాగ్రి ఇచ్చేటువంటిది, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చేయడానికో లేదా వాళ్ళ అస్త్రాలను అమ్ముకోవడానికో ఉన్నటువంటి హోల్ సిస్టమ్ అది. అదొక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని పిలుస్తారు. రెండవది ఆయిల్. గతంలో వాళ్ళు గల్ఫ్ లో ఉన్నటువంటి లేదా ప్రపంచంలో ఇతరత్ర ఉన్నటువంటి దేశాలన్నిటినీ కూడాను ఏదో విధంగా కన్విన్స్ చేసి వాళ్ళు చమురు అమ్మకాలన్నీ కూడా డాలర్లోనే చేయాలి అని చెప్పి వాళ్ళ మీద ఒక ఒప్పందం పెట్టుకుంది. ఇప్పుడు ఏమవుతుందంటే క్రమేపీ వాళ్ళ ప్రొడక్షన్, అమెరికాలోనే ప్రొడక్షన్ చాలా విపరీతంగా పెరగడంతో ఈ గల్ఫ్ దేశాలతో వాళ్ళు వాణిజ్యం చేయట్లేదు. పైపచ్చి వీళ్ళే ఎక్స్పోర్ట్ చేసే అంత శక్తి, అంత ప్రొడక్షన్ వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి ఆ వర్టికల్ ఒకటి ఉంది. వాళ్ళు నిర్ణయిస్తున్నారు ప్రపంచంలో చమురు ధర ఎలా ఉండాలి, ఎక్కడ ఎవరు అమ్మచ్చు, ఎవరు అమ్మకూడదు అవన్నీ వాళ్ళు నిర్ణయిస్తున్నారు. అది రెండవ లాబీ. అది మూడవది చూస్తే మనకు ఫార్మస్యూటికల్. ఎసెన్షియల్గా మొట్టమొదటి ఏముంటుందంటే ఆయిల్ నుంచే అది వచ్చింది బయటికి. ఆయిల్ నుంచి రాక్ఫెల్లర్ ఫౌండేషన్ ని వాళ్ళకు ఉన్నటువంటి మొనోపొలీని తీయడానికి కోసం అని చెప్పేసి అమెరికా ప్రభుత్వం దాన్ని 2-3 ముక్కలు చేసేసరికి అప్పుడు అతను ఏం చేశాడంటే కెమికల్ ఇండస్ట్రీలోకి వెళ్ళాడు. ఎందుకంటే మనకు ఆయిల్ నుంచి వచ్చేటువంటి కెమికల్సే మనకు చాలా వాటిలో ఉపయోగపడతాయి. ఆయిల్ రీప్రాసెసింగ్ చేసినప్పుడు, క్రూడ్ ఆయిల్ని రీప్రాసెసింగ్ చేసినప్పుడు పెట్రోలు, డీజిల్, కెరోసిన్, ఇంకేదో ఇటువంటివన్నీ చాలా కెమికల్స్ వస్తాయి. కాబట్టి ఆ కెమికల్స్ని ఏం చేయాలి అని అర్థం కాక వాళ్ళు కెమికల్స్ మీద రీసెర్చ్ చేసి మనకు యూరియా, తర్వాత మనకు పెస్టిసైడ్స్, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ముందు తీసుకురావడం మొదలెట్టారు. దాని నుంచే బయటకు వచ్చింది ఫార్మాస్యూటికల్. అంతకంటే ముందర మనకు ప్రకృతిలో ఉన్నటువంటి వాటితోటే మనకు రోగాలు వాటికి క్యూర్ చేయడం, వాటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుండేది. ఈ యొక్క ఆయిల్ ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి కెమికల్స్ ని కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది విస్తృతంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు. అంతకుముందు లేదు అని నేను అన్ను, కానీ చాలా తక్కువ ఉండేది. దీని మీద ఫండింగ్ ఇచ్చి రీసెర్చ్ చేసి కంప్లీట్ గా ఇప్పుడు ఉన్నటువంటి మందులన్నీ కూడా కెమికల్సే, కంప్లీట్ కెమికల్సే. కెమికల్ బేస్డ్ ట్రీట్మెంట్ కి ఆయిల్ నుంచే బయటకు వచ్చింది. కానీ ఇది ఒక సపరేట్ వర్టికల్ అయిపోయింది. చాలా పవర్ఫుల్ ఫోర్స్ అయింది. వాళ్ళు ఇన్ఫాక్ట్ ప్రెసిడెంట్లు ఎవరు గెలవాలి, ఎవరు గెలవకూడదు, ఏ క్యాండిడేట్ గెలవాలి గెలవకూడదు అని కూడా ఈ లాబీ నిర్ణయిస్తుంది. ఈ లాబీలో అంతర్భాగంగా ఉన్నది, దీనికి అనుసంధానమైనటువంటిది ఏమంటారంటే కంజాయింట్ ట్విన్స్ అంటారు కదా, రెండు నడుంగాక కలిసిపోయినటువంటి తోబుట్టు ఎవరంటే కనుక ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇన్సూరెన్స్ లాబీ. వాళ్ళు ఫార్మసీ రెండు కలిసిపోయి ఉంటారు. అదొక మూడవ వర్టికల్. నాలుగవది వాళ్ళ డాలర్ వర్చస్సు, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్. ప్రపంచవ్యాప్తంగా అమెరికానే శాసిస్తుంది. బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా నడవాలి, దానికి ఉన్నటువంటి ప్రోటోకాల్స్ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, అలాగే డాలర్ని ఎలా దాన్ని వాడుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా డాలర్ని రిజర్వ్ కరెన్సీ ఎలా మనం నిలబెట్టాలి, ఇవన్నీ చేస్తున్నటువంటి 4వ లాబీ బ్యాంకింగ్ అండ్ డాలర్ రిలేటెడ్ లాబీ. ఈ 4 లాబీస్ కూడా అమెరికాని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని కూడా అదే వాళ్ళ యాంగిల్లోనే వాళ్ళు తీర్చిదిద్దుతారు. అమెరికా ఏ యాక్షన్ తీసుకున్నా ఈ నలుగురిలో ఎవరికో లాభం ఉంటేనే కానీ వాళ్ళు యాక్షన్ తీసుకోరు. కాబట్టి అమెరికాని యాక్షన్ చేయడానికి ప్రోత్సహించి వాళ్ళని ముందుకు తోసేటువంటిది ఈ 4 ఎక్కడి నుంచో వస్తుంది మనకు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. దాంట్లో కూడా మనం చూస్తే కనుక అమెరికా అన్న దేశం ఏంటంటే
వాళ్ళకి మిత్రులు లేరు, శత్రువులు లేరు, ఇంట్రెస్ట్లు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఎవరు అమెరికా ఇంట్రెస్ట్ ఏంటి? ప్రజల ఇంట్రెస్ట్ కాదు, ఈ 4 వర్టికల్స్ ఇంట్రెస్ట్. ఈ నలుగురి వర్టికల్స్ ఇంట్రెస్ట్ ఆధారంగానే అమెరికా యొక్క పాలసీస్ ఉంటాయి, అమెరికా యొక్క యాక్షన్స్ ఉంటుంది. ఎవరిని మిత్రుడుగా స్వీకరించాలో, ఎవరిని శత్రువుగా వాళ్ళు వ్యతిరేకించాలో, ఇవన్నీ కూడాను ఈ 4 లాబీస్ యొక్క ఆలోచన దృక్పథం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే సార్, ఇప్పుడు అమెరికా ఏం చేసినా తన స్వప్రయోజనాల కోసం చేస్తుంది. ప్రజల కంటే కూడా ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఈ 4 లాబీలు, 4 పవర్ సెంటర్స్ కలిపి డిసైడ్ చేస్తాయి. దాంట్లో భాగంగానే డీప్ స్టేట్ కూడా ఉంది అని చెబుతూ ఉంటారు. కరెంట్ సినారియో ప్రస్తుతం మన ఇక్కడ భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తతలు కానివ్వండి, అసలు మొహమ్మద్ యూనస్ని అక్కడ తీసుకొచ్చి ప్లాంట్ చేసింది అమెరికా అని చెప్తూ ఉంటారు. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. దీనికి ప్రస్తుత పరిణామాలకి అక్కడ అమెరికాకి ఎలాంటి సంబంధం ఉంది, ఎలా ఆపరేట్ చేస్తోంది? ఇప్పుడేమైనా ప్రత్యక్షంగా ఏమైనా వెయిట్ అండ్ వాచ్ లాగా చూస్తోందా, లేకపోతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి తను కమాండ్ చేస్తుందా రిమోట్ కంట్రోల్ లాగా? అగైన్ ఈ 4 దేశాల ఈ 4 వర్టికల్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ కాపాడడానికే వాళ్ళు బంగ్లాదేశ్ జోక్యం చేసుకున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జియో పాలిటిక్స్ లో వీళ్ళ అమెరికా వర్చస్సు మెయింటైన్ చేయడానికి, వాళ్ళ సుపీరియారిటీ మెయింటైన్ చేయడానికి రెండవ శక్తి ఎవరున్నా వాళ్ళని టార్గెట్ చేస్తారు. అమెరికా నంబర్ 1 ఉందంటే ఎవరో నంబర్ 2 ఉండాలి కదా. ఎవరు నంబర్ 2 ఉన్నా వాళ్ళని టార్గెట్ చేస్తారు. గతంలో సోవియట్ యూనియన్ ఉండేది, వాళ్ళని టార్గెట్ చేశారు. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత చైనా మీద పడ్డారు. చైనాని ఏమి చేయలేక వాళ్ళు ఇప్పుడు రష్యా మీద మళ్ళీ వచ్చారు వాళ్ళు. కాబట్టి ఎవరినో వాళ్ళు చూడాలి. ఈ రోజు రేపు చైనాతో ఏదో లోపాయకార ఒప్పందం చేసుకుని దాన్ని పక్కన పెడితే ఎవరినో అటాక్ చేయాలి, వాడు భారతదేశం మీద చేస్తారు. అటాక్ అంటే యుద్ధమనే కాదు, వాళ్ళని టార్గెట్ చేయడం అనేది చేస్తారు. కాబట్టి వాళ్ళ తర్వాత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను 2-3 స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు అమెరికాని ఎప్పుడైనా వాళ్ళు ఛాలెంజ్ చేయగలరు అన్నటువంటి భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు, ఈ 4 వర్టికల్స్ కూడా. అదే మనం ఈరోజు బంగ్లాదేశ్లో కూడా చూస్తున్నాం. ఈ లాబీస్ కి కావాల్సింది ఏంటంటే చైనా, రష్యా ఈ 2 వాళ్ళకి నంబర్ 2 ఎనిమి. కాబట్టి ఈ ఇద్దరికి మనకు బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియన్ సముద్రం కానీ, ఈ 2 కూడా వాళ్ళకి యాక్సెస్ ఉండకూడదు అనేది అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి కావాల్సినటువంటి పాలసీస్ అన్ని కూడా దాని ఆధారంగానే ఉండబోతున్నాయి. ఇన్సిడెంటల్ గా వీళ్ళిద్దరిని ఆపడము ఒక ఎత్తు అయితే, ఈ చేస్తుండగా భారతదేశం కూడా ఇబ్బంది పడుతుంది కనుక అది వాళ్ళ స్ట్రాటజీలో భాగంగానే మనం చూడాలి. ఎందుకు భారతదేశం ఈ 4 లాబీస్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. మోదీ గారు మనం చూసాం, కరోనా వచ్చినప్పుడు మోడెర్నా, ఫైజర్ ఈ 2 వ్యాక్సిన్స్ తిరస్కరించారు. వాళ్ళు ఏం చేశారు, ఈ 2 వ్యాక్సిన్స్ మా దగ్గర కొంటే మా మీద ఎటువంటి లయబిలిటీ ఉండకూడదు, ఈ వ్యాక్సిన్స్ వల్ల ఎవరైనా చనిపోతే దానికి మేము కాంపన్సేషన్ ఇవ్వము, అటువంటి షరతు ఒప్పుకుంటే మేము ఇది ఇస్తామని అన్నారు. ఇక్కడ చూసాం మన దేశంలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళందరూ ఏమన్నారంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ పోతే 50 ఏళ్ళు పడుతుంది అందరినీ వ్యాక్సినేట్ చేయడానికి దేశంలో, కాబట్టి మీరు మోడర్నా, ఫైజర్ కొనండి, దాన్ని వాడితే కనుక తొందరగా మనం వ్యాక్సినేట్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఆ లాబీలు ఇక్కడ అంటే ఆ వర్టికల్స్ ఇక్కడ లాబీలు పెట్టి మన దేశంలో కూడా లాబింగ్ చేయించారు. పొలిటికల్ లాబింగ్, ఎన్జిఓలు, మీడియా వీళ్ళందరూ కూడా లాబీ చేశారు. కాబట్టి ఆ 4 వర్టికల్స్ మన దేశంలో చాలా విస్తృతంగా వాళ్ళ ప్రభావం ఉన్నది. ఇప్పుడు కూడా మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పాలసీలు ఏమి చూసినా, మనకు ICMR నుంచి వస్తున్నటువంటి పాలసీలు ఏమి చూసినా కానీ ఇవన్నీ కూడాను WHOను తర్వాత ఈ ఫార్మా వర్టికల్ నిర్ణయించిన ఆధారంగానే ఉంటుంది. ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దేన్ని కవర్ చేయాలి, దేన్ని కవర్ చేయకూడదు, మనకు ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజులు, ఇటువంటి పాలసీలు మనకి ఏవైతే ఉన్నాయో ఇన్సూరెన్స్లో అవన్నీ కూడాను అమెరికన్ లాబీ ఏది నిర్ణయించిందో అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో అలాగే జరుగుతుంది. 110 కౌంట్ రాగానే బ్లడ్ షుగర్లో డయాబెటీస్ మెడిసిన్ వేయాలి అని ఎవరు నిర్ణయించారు? అంతకంటే ముందర ఏముంటుందంటే ఈ కౌంట్ టెస్ట్ చేస్తే వచ్చిన నంబర్ కాదు, సిమ్టమ్స్. మధుమేహం అనేవాళ్ళం మనం. మధుమేహానికి మీకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండాలి, కొన్ని తలనొప్పి, తర్వాత డిస్పర్స్డ్ ఐ విజన్, హెడ్ ఏక్, ఇటువంటివన్నీ కొన్ని సిమ్టమ్స్ ఉంటే దాని ఆధారంగా ట్రీట్మెంట్ చేసేవాడు. అప్పుడు మీకు బ్లడ్ టెస్ట్లో దాని ఎంత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ వచ్చింది దానికి సంబంధం లేకుండా సిమ్టమ్స్కి వాళ్ళు ట్రీట్ చేసేవాడు. కానీ ఈ ఫార్మాస్యూటికల్ లాబీ ఇది స్టాండర్డ్ పెట్టేసింది, 110 కౌంట్ రాగానే మీరు డయాబెటీస్ మందు వేసేయాలి. వాళ్ళ అమ్మకాలని ఒక సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత ఇంతకంటే ఎక్కువ అమ్మలేము అనుకున్నప్పుడు ఇప్పుడు సడన్ గా 110 నుంచి 100కో 90కో తగ్గిస్తే ప్రజలందరూ వాళ్ళని దుమ్మెత్తు పోస్తారని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొత్త ప్రీ డయాబెటిక్ అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. డయాబెటీస్ కాదు మీరు, కానీ మా మందులు వేసిపోతే మీరు డయాబెటిక్ అయిపోతారు కాబట్టి ఇప్పటికే మొదలు పెట్టండి అని మొదలుపెట్టారు. 85-90 రాగానే వాళ్ళు ప్రీ డయాబెటిక్ అని మందులు వేసేయడం మొదలెట్టారు. సో అందుకని ఈ పాలసీలన్నీ కూడా వాళ్ళు నిర్ణయిస్తున్నారు. సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు చేస్తున్నారు. ఇది చేసామని చెప్పి ఏదో రిజల్ట్స్ తీసుకొచ్చి పేపర్ తీసుకొచ్చి
ఫార్మస్యూటికల్ పాలసీస్ మన దేశంలో కూడా, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా వాళ్ళు నిర్ణయిస్తున్నారు ఆ వర్టికల్. కాబట్టి ఆ పాలసీని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మనం చూస్తే కనుక బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచంలో స్విఫ్ట్ లాంటిది కానీ, లేదా మనకు డాలర్ ట్రాన్సాక్షన్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతా కూడాను డాలర్స్లోనే జరుగుతుంది. ఎన్నో కమోడిటీస్, బంగారం కానీ, వెండి కానీ, మనకు కాపర్, లిథియం, మనకు ప్లాటినం, అలాగే మనకు కోల్, తర్వాత మనకు ఆయిల్, ఇవన్నీ కూడా డాలర్ డినామినేటెడ్ కొనుగోళ్లు అమ్మకాలు ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు మన దేశం నుంచి శ్రీలంకకో, నేపాల్కో, బంగ్లాదేశ్కో, భూటాన్కి అమ్మాలన్నా డాలర్లోనే అమ్ముతాం, మనం డాలర్లోనే కొంటాం. అటువంటి పరిస్థితి ఉండేది. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి, మొత్తం డాలర్ల ఆధారంగానే వీటి చేయాలి. సో అదొక వర్టికల్. అందుకని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారో చూస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ రష్యాని యుక్రెయిన్ యుద్ధం మొదలవగానే ఈ స్విఫ్ట్ సిస్టమ్ నుంచి బయటపడేశారు, డాలర్లకు యాక్సెస్ లేకుండా వాళ్ళని కట్ చేశారు. కాబట్టి ఇటువంటి దాన్ని అస్త్రంగా, వెపన్గా వాడచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ సౌదీ అరేబియా తోటి వాళ్ళకి లోపాయకార ఒప్పందం ఉండింది. మీరు మీ చమురంతా కూడా ఓన్లీ డాలర్స్ అమ్ముతారు అని మీరు ఒప్పందం చేసుకున్నారు. ఓపెక్ కంట్రీస్ అంటారు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటారు, ఓపీఈసి, ఓపెక్ కంట్రీస్. వాళ్ళందరూ కూడా డాలర్లోనే డీల్ చేయాలి అని ఒప్పందం వాళ్ళు. సద్దాం హుసేన్, ముమ్మర్ గదాఫీ దానికి వ్యతిరేకంగా మేము ఏ కరెన్సీలోనే డీల్ చేస్తాము, మాకు డాలరే అక్కర్లేదు, రూపాయి ఇచ్చినా తీసుకుంటాము, యువాన్ ఇచ్చినా తీసుకుంటాము, ఇంకెవరు ఇచ్చినా మేము తీసుకుంటామని వాళ్ళు ఎప్పుడైతే డిక్లేర్ చేశారో అప్పుడు వీళ్ళిద్దరిని కూడాను ఈ లాబీ ప్రేరణతోటి సైన్యం వెళ్ళి యాక్షన్ చేసి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసింది, వాళ్ళిద్దరిని చంపేసింది. సో అందుకని దాని ఆ గల్ఫ్ యుద్ధం కానీ, లిబియా యుద్ధం కానీ ప్రేరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక ఈ డాలర్ లాబీ దాని వల్ల వస్తుంది. కాబట్టి ఇటువంటి ఈ 4 లాబీసు ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎలా ప్రవర్తించాలి, ఏం యాక్షన్స్ తీసుకోవాలి, ఎవరి పట్ల మైత్రి ఉండాలి, ఎవరి పట్ల వ్యతిరేకత ఉండాలి, ఇవన్నీ కూడా ఈ 4 లాబీస్ డిసైడ్ చేస్తాయని అర్థం చేసుకోవాలి. అందుకని బంగ్లాదేశ్ అనేది వాళ్ళకి ఎందుకు క్రూషియల్ అంటే కనుక వాళ్ళు కాకుండా ఉన్నటువంటి 2వ స్థానంలో ఉండే ఏ శక్తి కూడా, రష్యానో చైనా కానీ, వాళ్లకు వెసులుబాటు కలగకుండా ఈ వామ్ వాటర్స్ లోకి వాళ్ళు రాకుండా వాళ్ళని కంట్రోల్ చేయాలి. వీళ్ళ యొక్క పాలసీలే నడవాలి. వాళ్ళకి కనుక యాక్సెస్ వచ్చిందంటే కనుక చైనా, రష్యా ఇద్దరి కూటమి కలిసిందంటే అమెరికా పెట్టినటువంటి ఈ పాలసీలు ఇవన్నీ కూడా ఈ 4 వర్టికల్స్ పెట్టిన లాబీస్ దీనిని వ్యతిరేకిస్తూ వాళ్ళ చైనీస్ పాలసీలు ముందుకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది వాళ్ళు. అందుకని దాన్ని కట్ చేయడానికని వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అది అక్కడ జరుగుతున్నప్పుడు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సార్, ఈ బిగ్ బాస్ లాగా, పెద్దన్నలాగా వ్యవహరించడము, ప్రపంచం మొత్తాన్ని శాసించాలి అనుకోవడం నిజానికి కొంతకాలం పాటు అదే జరిగింది. ఈ మధ్య కొన్ని దేశాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా గుత్తాధిపత్యాన్ని తగ్గించుకోవడానికి, డిపెండెన్సీ తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నం జరుగుతుంది. బ్రిక్స్ కంట్రీస్ కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. డాలర్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా, యూసేజ్ తగ్గించడం ద్వారా ఆ ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఉంది. దీన్ని అమెరికా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈవెన్ బ్రిక్స్ని అందుకే పదే పదే ట్రంప్ చాలా బాహాటంగా వ్యతిరేకించడం తెలుస్తోంది. దీనికి ఫుల్ స్టాప్ కొంతవరకు బ్రేకులు పడుతున్నాయి అనుకోవాలా, లేకపోతే దానికి ఇంకా మరికొన్ని సంవత్సరాలు టైం పడుతుందా అమెరికా ఈ డామినెన్స్ని చెక్ పెట్టడానికి? ఈ రోజు అమెరికా ప్రపంచంలో నంబర్ 1 దేశం అన్న దాంట్లో ఎక్కడ ఎటువంటి వివాదం లేదు. దాని గురించి ఎవరు కంటెస్ట్ చేయలేరు. ఈరోజు నంబర్ 1 దేశం ప్రపంచంలో అమెరికా, యుఎస్ఏ. కానీ అది ఎదుగుతున్నటువంటి శక్తి కాదు, క్షీణిస్తున్నటువంటి శక్తి. ఇప్పటికీ అమెరికాకు, తర్వాత చైనాకు కానీ, రష్యాకు కానీ, భారతదేశానికి కానీ కంపారిజన్ చూసామంటే ఎక్కడో ఉన్నారు వాళ్ళు, చాలా పైన ఉన్నారు వాళ్ళు. ఇంకా దిగి వచ్చి వాళ్ళని ఛాలెంజ్ చేయగలిగిన శక్తి ఇంకా సమయం పడుతుంది. బహుశా 1 దశకం 2 దశకాలు పట్టచ్చు. క్లోజెస్ట్ ఈరోజు చైనా ఉంది. చైనాలో కూడా అంతర్గతంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాడు బతుకుతారు లేదో మనకు తెలియదు. వాళ్ళ దేశం కూడా కొలాప్స్ అయినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి అమెరికా ఏం చేస్తుందంటే వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళని ఎవరినైనా కానీ కూడా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ వెళ్తూ ఉంటారు. సో ఈ యొక్క పరిస్థితుల్లో దాని సూపర్ పవర్ స్టేటస్ తగ్గిపోతోంది అనేసరికి ఇంకా ఉధృతంగా, విస్తృతంగా, అగ్రెసివ్గా వాళ్ళు వెళ్ళి దాన్ని వెపనైజ్ చేస్తూ, ఈ 4 వర్టికల్స్ ని వెపనైజ్ చేస్తూ వాళ్ళు ప్రవర్తిస్తారు. కాబట్టి దీంట్లో ఇందాక నేను చెప్పినట్టు ఫార్మస్యూటికల్ లాబీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ అస్త్రాలు ఎవరెవరైతే కొనరో, రష్యా నుంచి అస్త్రాలు కొంటారో వాళ్ళ మీద క్యాట్సా శాంక్షన్స్ అని పెట్టారు. శాంక్షన్స్ ఆధారంగా మన మీద కూడా వాళ్ళు ఆంక్షలు విధించవచ్చు. కానీ అప్పటి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వేవర్ ఇచ్చింది మనకి S-400 కొన్నప్పుడు. ఇప్పుడు కూడా రూల్ ఏముందంటే మీ దగ్గర ఆల్రెడీ రష్యా నుంచి కానీ ఇంకెక్కడి నుంచైనా మీరు కొనుంటే ఆ ప్లాట్ఫామ్స్ ని మీరు రిపేర్ చేసుకోవడానికో, దాంట్లోనే ఎన్హాన్స్మెంట్ చేసుకోవడానికి మీకు ఈ శాంక్షన్స్ వర్తించవు. కానీ కొత్త ఎక్విప్మెంట్ మీరు అమెరికాలో కాకుండా ఎక్కడైనా కొంటే కనుక దాని మీద అమెరికా ఆంక్షలు విధిస్తుంది. టర్కీ మీద విధించింది. S-400 వాళ్ళు రష్యా నుంచి కొన్నందుకు వాళ్ళ మీద ఆంక్షలు విధించింది.
కొత్త కొత్త టెక్నాలజీస్ వెళ్లకుండా మన దగ్గర ఆపింది. క్రయోజెనిక్ టెక్నాలజీ మనకు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఆంక్షలు విధించారు అప్పట్లో. సో ఎన్నో అంశాలలో ఈ లాబీ కూడా డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ దగ్గర అస్త్రాలు కొనుక్కోవాలి, కానీ వాళ్ళ టెక్నాలజీ ఎవరికి ఉండకూడదు ఈ ఆలోచనతో వాళ్ళు వెళ్తారు. వాళ్ళ దగ్గర అస్త్రాలు కొంటే కూడా అస్త్రాలు రిపేర్ చేయడం అనేది మళ్ళీ ఆ దేశంలో చేయడానికి వీల్లేదు. అమెరికన్ కాంట్రాక్టర్సే వచ్చి దాన్ని రిపేర్ చేస్తాయి, ఎవరికి కూడా యాక్సెస్ ఇవ్వరు. యుద్ధం జరుగుతున్నప్పుడు మళ్ళీ అమెరికా వాళ్ళ పౌరులు వాళ్ళ టెక్నీషియన్స్ అందరూ వెళ్ళిపోతే ఆ విమానాలను ఏం చేసుకోవాలి, ఆ ఎక్విప్మెంట్ ఏం చేయాలి, మనం దాన్ని రిపేర్ చేయడానికి ఎవరికి కూడా ట్రైనింగ్ ఉండదు. కాబట్టి అమెరికన్ సిస్టమ్ అది. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అన్నది వాళ్ళ లాభాల కోసం ఈ పాలసీలన్నీ తీసుకొస్తారు. పైపెచ్చి మనం చూస్తే కనుక ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నవన్నిటికి కూడాను ఏదో వాడు చెప్పే కారణం వేరే, వాడు నిజంగా వాడు ఎందుకు చేస్తున్నారు అనేది ఇది రెండు చాలా వ్యత్యాసం ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇరాక్లో చూద్దాం. ఇరాక్లో సద్దాం హుసేన్ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఇతని దగ్గర ఉన్నాయి అని చెప్పి వీళ్ళు కొట్టొచ్చారు. కానీ అందరూ ఏమనుకున్నారంటే ఆయిల్ వల్ల కొట్టారు అంటున్నారు. ఆయిల్ ఉంది. తర్వాత రెండవది అన్నింటి కీలకమైంది అంటే అతని దగ్గర సద్దాం హుసేన్ దగ్గర ఒక పాలసీ ఉండింది. ఆ పాలసీ ప్రకారం అంటే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ చమురు లోకల్ కరెన్సీస్ లో అమ్ముతానని మొదలుపెట్టాడు. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశంతో మనము వాళ్ళ దగ్గర రూపాయలు కొనుక్కోవచ్చు, అటువంటి వెసులుబాటు కలిగించడం, డాలర్లు కాకుండా ఏదైనా చేయడం, ఇటువంటి చేస్తున్నారు. అందుకనే ఈ లాబీస్ అన్ని కూడా వచ్చి దాన్ని అక్కడ సద్దాం హుసేన్ ఏం చేయాలో చేశాయి. టామోహాక్ మిసైల్స్ లాంటివి ఇవి కొన్ని వందలు అక్కడ కొట్టారు. నిజంగా 10-15 ఉంటే చాలు ఆ దేశాన్ని ఈజీగా ఓడించుండొచ్చు. కొన్ని వందలు వేశారు. ఒకటి ఒక $10 మిలియన్ అయితే కనుక సౌదీ అరేబియాకి $100 మిలియన్ ఒక్కొక్క మిసైల్కి బిల్ వేశారు. అవన్నీ కూడా వాళ్ళ దగ్గర వసూలు చేశారు. వాళ్ళకి విపరీతంగా ప్రాఫిట్స్ వెళ్ళినాయి. మొన్న చూస్తే కనుక మనకు యుక్రెయిన్ యుద్ధంలో 2022 నుంచి ఇంతవరకు జరిగిన యుద్ధంలో డిఫెన్స్ కంపెనీలు, అమెరికాలో ఉన్న డిఫెన్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరిగాయి. ఆల్మోస్ట్ 100% పెరిగాయి. లాకెడ్ మార్టిన్ కానీ, బోయింగ్ కానీ, రైథియాన్ కానీ, ఇటువంటివన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి వాళ్ళ లాభాల కోసం యుద్ధాలు స్టార్ట్ చేస్తారు, లేదా అస్త్రాలు సప్లై చేస్తారు, టెర్రరిస్టులకు సప్లై చేస్తారు, నాన్ స్టేట్ యాక్టర్స్ ఇటువంటి వాళ్ళకి సప్లై చేస్తారు. ఆ దేశంలో అస్థిరత వస్తే మళ్ళీ ఆ దేశం భయపడి వాళ్ళ దగ్గర కొనుక్కుంటుంది అన్నటువంటి ఆలోచన. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్, ఇరాన్ ఏం చేస్తుందో అన్న భయంతో సౌదీ అరేబియా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అస్త్రాలు కొనుక్కుంటుంది ఎప్పుడు అమెరికాలో. లార్జెస్ట్ బయర్ ఈరోజు డిఫెన్స్ బయర్ ఎవరంటే సౌదీ అరేబియా. వాళ్ళ దేశం ఎంత ఉంది, జనాభా ఎంత ఉంది వాళ్ళకు, అయినా లార్జెస్ట్ ఇంపోర్టర్ అమెరికా నుంచి ఆ దేశమే. కాబట్టి ఈ యొక్క పాలసీలన్నీ కూడాను అమెరికన్ డీప్ స్టేట్ ఉన్నట్టు 4 వర్టికల్స్ కూడా చేస్తాయి. గిరిధర్ గారు, అయితే ఆయిల్ లాబీ ఇప్పుడు చాలా వరకు యుద్ధాలకి, పర్టికులర్గా రష్యా విషయంలో కావచ్చు, చాలా వరకు యుద్ధాలకు ఈ ఆయిల్ లాబీనే కారణం అని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది? ఈ మధ్య వెనిజులా మీద విరుచుకుపడడానికి కారణం కూడా ఈ ఆయిల్ లాబీ అయినా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? తప్పకుండా ఆయిల్ లాబీనే. మనకు ఒక 25-30 సంవత్సరాల క్రితం వరకు కూడా అమెరికా గల్ఫ్ దేశాల నుంచి, ఈ ఓపెక్ దేశాల నుంచి విపరీతంగా వాడు చమురు కొనేవాడు. సౌదీ అరేబియాకి, యుఏకి, ఒమాన్కి, ఖతార్, తర్వాత మనకు కువైట్, ఈ ఇరాక్, ఈ దేశాలన్నిటికి కూడాను లార్జెస్ట్ కస్టమర్ అమెరికా ఉండేది. ఆల్మోస్ట్ ఒక 15-20 సంవత్సరాల క్రితం నుంచి వాళ్లే టెక్సస్తోనూ ఇతరత్ర నవేడా ఆ ప్రాంతంలో అంతా కూడా ఆయిల్ డ్రిల్లింగ్ మొదలుపెట్టింది అమెరికా. ఫ్రాకింగ్ అని చెప్పేసి ఒక కొత్త సిస్టమ్ తోటి వాళ్ళు చమురు తీయడం మొదలుపెట్టారు. దాంతో ఏమైందంటే గల్ఫ్ నుంచి కొనడం మానేశారు క్రమేపీ. ఈరోజు అమెరికా గల్ఫ్ నుంచి ఒక్క బ్యారెల్ ఆయిల్ కూడా కొనదు, మొత్తం వాళ్ళ దేశంలో తయారవుతుంది, అంటే అక్కడే డ్రిల్లింగ్ చేస్తారు. ఇప్పుడు ఆయిల్ లాబీ వాళ్ళ ఖర్చు చాలా విపరీతంగా ఉంటుంది. అమెరికాలో ఫస్ట్ జీతాలు చాలా ఎక్కువ, పైపెచ్చి వాళ్ళు అవలంబించినటువంటి ఫ్రాకింగ్ అన్నటువంటి ఆయిల్ డ్రిల్లింగ్ మెథడ్ ఏదైతే ఉందో చాలా ఖర్చుతో కూడినటువంటిది, పర్యావరణాన్ని భయంకరంగా నాశనం చేసేటువంటి. డెమోక్రాటిక్ ప్రభుత్వం, జో బైడెన్ వాళ్ళందరూ దీన్ని ఏదో బ్యాన్ చేయాలని చాలా ప్రయత్నం చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ససేమిరా ఇది ఇంకా మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి డ్రిల్ బేబీ డ్రిల్ అని మొదటి రోజే మొదలు పెట్టాడు. కాబట్టి డ్రిల్లింగ్ కి చేసి బికాస్ నీళ్లు కొట్టాలి. ఇలా వర్టికల్ షాఫ్ట్ ఆయిల్ కోసం, మనం చమురు కోసం వాళ్ళు డ్రిల్ చేస్తే సైడ్ లో నుంచి వాళ్ళు ఇంకొక స్లాంటింగ్ ఉన్నటువంటి ఒక టనల్ లాంటిది ఒకటి చేసి దాంట్లో నీళ్లు హై ప్రెషర్ తో కొడతారు. ఆ ప్రెషర్ కి ఈ ఆయిల్ ఇక్కడి నుంచి లేచి వస్తుంది. కాబట్టి ఆ నీళ్లు మళ్ళీ ఆయిల్ తో కలిసి ఉంటుంది, అదంతా కూడా స్ప్రెడ్ అయ్యేసరికి అక్కడ అంతా ప్రదూషణ విపరీతంగా ఉంటుంది, లాభాలు వస్తున్నాయి. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. దీంట్లో క్యాచ్ ఏంటంటే కనుక అది చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రాసెస్. అది $70-80 కనీసం వాళ్ళు కనుక పర్ బ్యారెల్ అమ్మకపోతే వాళ్ళకి లాభాలు రావు. అది ఆ పరిస్థితి. వాళ్ళ ప్రాసెసింగ్ కాస్ట్ చాలా హైలో ఉంటుంది. కాబట్టి అప్పటి నుంచి ఎప్పుడైతే అమెరికానే ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టిందో, ప్రపంచానికి అమ్మడానికి సిద్ధపడ్డారో,
వాళ్ళకి ఎవరెవరు కాంపిటీషన్ అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు టార్గెట్ చేయడం మొదలు. మొట్టమొదటి యుక్రెయిన్ యుద్ధం దానికోసమే వచ్చింది. యుక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు రష్యా నుంచి యూరోప్ వెళ్తున్నటువంటి గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి. మనకు దాన్ని నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అంటారు. మనకు అక్కడి నుంచి మనకు రష్యా నుంచి మనకు బాల్టిక్ సముద్రం గుండా మనకు జర్మనీకి వెళ్తుంది. జర్మనీ నుంచి ఇతరత్ర మిగతా యూరోపియన్ దేశాలంతా వెళ్తుంది ఆ పైప్ లైన్. దానిని ఈ యుక్రెయిన్ యుద్ధం జరుగుతున్న మొదటి కొన్ని నెలల్లో దాన్ని పేల్చేశారు. ఎవరో పేల్చారు. ఎవరు పేల్చారో ఎవరికి తెలియలేదు. ముందు అందరు రష్యా మీద బ్లేమ్ చేశారు. రష్యా నవ్వింది. మేము పేల్చుకొని మా ఆదాయం మేము ఎందుకు కట్ చేసుకుంటాం, మాకేమో బుర్ర లేదనుకుంటున్నారా, మీరు ఎందుకు చెప్తున్నారు, ఎందుకు ఇలా అంటున్నారు, ఇది మీలోనే ఎవరో చేశారని చెప్పారు వాళ్ళు. తర్వాత ఇన్వెస్టిగేషన్ పెట్టారు. డెన్మార్క్, స్వీడన్, జర్మనీ వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ పెట్టి ఆ రిపోర్ట్ ఈ రోజు దాకా బయటపెట్టలేదు. లీక్ అయినటువంటి విషయం ఏంటంటే కనుక అమెరికా యుక్రెయిన్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్సీలను పెట్టి దాన్ని పేల్చేసింది. పేల్చేయడం వల్ల ఏమైంది, ఈ రోజు రష్యన్ చమురు ఏదైతే యూరోప్ వెళ్తుందో చాలా తక్కువ ధరలో వస్తున్నటువంటిది కట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు యూరోప్ అంతా అమెరికా దగ్గర నుంచి చాలా ఎక్కువ ధరతో కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అక్కడ. దాంతో వాళ్ళు కాంపిటీషన్ నుంచి తట్టుకోలేకుండా ఉన్నారు. అందుకనే చైనా ఎదుగుతోంది, అలాగే ఇతరత్ర దేశాలు ఎదుగుతున్నాయి. వియట్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న దేశాలన్నీ కూడా అక్కడ వెళ్తున్నాయి. జర్మనీలో చాలా కంపెనీలు మూతపడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు చమురు ధర చాలా విపరీతంగా పెరిగిపోయింది అమెరికా నుంచి కొనడం వల్ల. అమెరికన్ లాబీ ఈ పని చేయించింది. అలాగే మనం చూస్తే ఈరోజు వెనెజువేలా ఎందుకు సరౌండ్ చేస్తున్నాడు, వాళ్ళు చెప్పే కారణం వేరే ఉంటుంది, వాళ్ళ టార్గెట్ వేరే ఉంటుంది. ఇందాక చెప్పాను, అక్కడ డ్రగ్స్ అక్కడ తయారై వస్తున్నాయి అంటున్నాను. యాక్చువల్గా అక్కడ కంటే కొలంబియాలో ఎక్కువ డ్రగ్స్ ఉన్నాయి, వెనెజువేలాలో చాలా తక్కువ ఉన్నాయి. వెనెజువేలా నుంచి వచ్చే లేదో నేను అన్ను, కానీ కంపేర్ టు కొలంబియా మేజర్ ప్రాబ్లం అమెరికాకి. దాన్ని వదిలేసి వెనెజువేలా పడ్డాడు. నికోలస్ మదోరో అన్నటువంటి వ్యక్తి ఎలక్షన్స్ రిగ్ చేసి గెలిచాడు కాబట్టి మేము రికగ్నైజ్ చేయము ఒక ఏదో నెపం పెట్టారు, సాకు పెట్టారు. చెప్పి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు దాన్ని ఏదో విధంగా దాసోహం అనిపించాలి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే ఎయిర్ స్పేస్ బంద్ చేశాడు, మొత్తం వాళ్ళ సముద్రాలన్నీ కూడాను గేరావ్ చేశాడు. ఒక నాకాబందీ లాంటిది పెట్టాడు. అక్కడ షిప్పులు అక్కడి నుంచి బయటికి వెళ్ళలేవు, బయట నుంచి లోపల రాలేవు. ఇటువంటి సమస్య, ఇటువంటి డెసిషన్స్ అని తీసుకున్నాడు. రేపు వెనెజువేలాని సప్లై చైన్ లో కట్ చేస్తే మనకు చైనా లాంటి దేశాలు వెనెజువేలా నుంచి చాలా కొంటుంది ఇది చమురు. అది కట్ అయిపోయిందంటే కనుక వాళ్ళకి షార్టేజ్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా షార్టేజ్ వస్తే ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే మళ్ళీ లాభపడేది అమెరికా. ఈ రోజు చీప్ గా వెనెజువేలా నుంచి, రష్యా నుంచి చమురు దొరుకుతోంది కాబట్టి వీళ్ళ యొక్క కాంపిటీషన్ లో అమెరికా నష్టపోతుంది. అందుకని ధరలు పెంచే దిశగానే వెనెజువేలాని కట్ చేస్తున్నారు. ఇంకా నైజీరియా మీద యాక్షన్ తీసుకోలేదు. కానీ నైజీరియా ఆల్రెడీ వాడి మీద డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశాడు. ఏమని అన్నాడు, నైజీరియాలో క్రిస్టియన్స్ కి రక్షణ లేదు, అక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదం చాలా విపరీతంగా చంపుతున్నారు వీళ్ళని, కాబట్టి క్రిస్టియన్ కి రక్షణ లేదు, కాబట్టి నేను వెళ్తాను క్రిస్టియన్ కాపాడడానికి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అక్కడ కూడా దేశం రెండు ముక్కలైంది. ఉత్తరానంతా ముస్లిం ఎక్కువ ఉంటారు, ముస్లిం ప్రభావం ఎక్కువ ఉంటుంది. దక్షిణ భాగం అంతా క్రిస్టియన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ మినిస్ట్రీలో ఇద్దరు ఉంటారు, మోస్ట్లీ క్రిస్టియన్సే ఉంటారు, ముస్లిమ్స్ కూడా ఉంటారు. సో బట్ క్రిస్టియన్స్ కి ఏదో అయిపోతుంది అని చెప్పేసి నేను ఏదో యాక్షన్ తీసుకుంటాను చెప్పడానికి కారణం ఏంటంటే నైజీరియా ఒక చాలా పెద్ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశం. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నట్టు చమురు కట్ చేయాలి. సో మనం ఇరాన్ నుంచి కట్ చేయాలి. ఇరాన్ మీద శాంక్షన్స్ వేశారు. సో గతంలో కువైట్ యుద్ధంలో కూడా మనం మొత్తం ధ్వంసం చేశారు. ఇరాన్ లో తర్వాత మన కువైట్ లో ఉన్నటువంటి ఆయిల్ రిగ్స్ అన్నిటి కూడా ధ్వంసం చేశారు. అప్పుడు అది రిపేర్ అయ్యి మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుంది, తక్కువ కెపాసిటీ ఉంది, దాన్ని కూడా కట్ చేస్తున్నారు. ఈరోజు మిగిలింది ఏంటి, గల్ఫ్ లో ఉన్నటువంటి 4-5 దేశాలు తప్ప ఈరోజు అమెరికాని ఛాలెంజ్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి ఎవరెవరు ఛాలెంజ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద ఆంక్షలు విధించడమో, వాళ్ళని కట్ చేయడం ఇవన్నీ చేశారు. రష్యా, తర్వాత మనకు వెనెజువేలా, ఇప్పుడు తర్వాత మనకు చూస్తే కనుక ఇరాన్, ఇటువంటి ఎన్నో దేశాలను వాళ్ళు కట్ చేశారు వాళ్ళ ఛాలెంజ్ లేకుండా. ప్లస్ ధరలు పెంచే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ధరలు పెరగాలి, సప్లై తగ్గాలి. ఈ రెండు కనుక చేశారంటే అమెరికా మీద డిపెండెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉండబోతోంది. మన ట్రంప్ చేసినటువంటి టారిఫ్ యుద్ధంలో కూడా అర్సలా వన్ డెర్ లెయన్, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉందో ఆవిడని స్కాట్లాండ్ లో కలిసి దాసోహం అనిపించి 15% టారిఫ్ వేశానని చెప్పి, మా దగ్గర ఇంత ఆయిల్ కొనండి, $400-500 బిలియన్ మా దగ్గర ఆయిల్ కొనండి అని ఆమెతోటి కమిట్మెంట్ తీసుకున్నాడు. సో కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి ఆయిల్ లాబీ యుద్ధాలు చేస్తుంది, ఇంటర్నేషనల్ పాలసీని మారుస్తుంది, వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళు బతకనివ్వరు. కాబట్టి అదొక చాలా పవర్ఫుల్ లాబీ, ఇది అర్థం చేసుకోవాలి. ఈవెన్ మనం కొన్నిసార్లు అనుకున్నాం కూడా గిరిధర్ గారు, యుద్ధం లేకపోతే అమెరికా సర్వైవ్ కాలేదు, ఎక్కడో ఒక చోట ప్రపంచంలో ఏదో ఒక చోట రాజుకుంటూనే ఉండాలి, అన్ని యుద్ధాల్లోనూ కూడా అమెరికా యొక్క పాత్ర ఎంతో కొంత ఉంటుంది అనేటువంటి మాట మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
ఎందుకంటే తన ఆయుధాలు అమ్ముకోవాలి కాబట్టి, యుద్ధం లేకపోతే ఆయుధాలు ఎవడు కొంటాడు? ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలకు కూడా అమెరికానే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం అనుకోవచ్చా? అటు రష్యా, ఉక్రెయిన్ వార్ గానివ్వండి, ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, గతంలో జరిగిన యుద్ధాలు కానీ, ఇండియా, పాకిస్తాన్ మధ్య ఈ ఘర్షణలు కానివ్వండి. తప్పకుండా అమెరికా హస్తం లేని యుద్ధాలు జరగవు. ఏదో ఒక సైడ్ వాళ్ళు నిలబడతారు. 1971 భారత పాకిస్తాన్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ పక్షాన్ని నిలబడ్డారు. వాళ్ళకి పేటెంట్ ట్యాంక్స్ ఇచ్చారు, వాళ్ళు చాలా అత్యాధునికమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చారు, వాళ్ళకి ట్యాంకులు ఇచ్చారు, ఫీల్డ్ గన్స్ ఇచ్చారు, చాలా ఇచ్చింది అమెరికా పాకిస్తాన్కి. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర F-16s ఉన్నాయి, అత్యాధునికమైనటువంటి F-16s పాకిస్తాన్ లో ఉన్నాయి. మనం ఆపరేషన్ సింధూర్లో వాళ్ళని భయంకరంగా కొట్టినందుకు అమెరికా మళ్ళీ వాళ్ళకు F-16 రిపేర్ చేయించడమే కాదు, కంప్లీట్ గా ధ్వంసమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ రీప్లేస్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఆ డిఫెన్స్ లాబీ ఏదైతే ఉందో అది వాళ్ళ ఇంట్రెస్ట్ కాపాడుకొని వాళ్ళందరూ వెళ్తారు. మనం అలాగే చూస్తే కనుక ఈ మనకు యుక్రెయిన్ యుద్ధం తీసుకుందాం. యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిందే ఇగో ఈ లాబీల వల్లనే స్టార్ట్ అయింది. యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన కొన్ని నెలలకే ఈ యొక్క డిఫెన్స్ కంపెనీలన్నీ కూడా షేర్ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. సో దానికోసమే వాళ్ళు చేస్తారు, ఇవన్నీ కూడా యుద్ధాలు సృష్టిస్తారు. వాళ్ళు సృష్టించి కొత్త వెపన్స్ అన్ని వేరే దేశాలలో వాళ్ళు ట్రయల్ చేస్తారు. వాళ్ళు మనం ఏదైనా బండి సర్వీసింగ్ ఇస్తే కనుక సర్వీస్ అయిపోయిన తర్వాత మనం ఒక ట్రయల్ రన్కి వెళ్ళొస్తాం కదా, సో అటువంటిది చేస్తారు. వాళ్ళు డైరెక్ట్ గా వాడకుండా ఏదో 2 దేశాలు కొట్టుకొని వాళ్ళు చేస్తే కనుక అమెరికా వాళ్ళ యొక్క వెపన్స్ యొక్క క్షమత వాళ్ళు అలా టెస్ట్ చేస్తారు. యుక్రెయిన్ అమెరికాకి ఏం సంబంధం లేదు, రష్యా అమెరికాకి ఏం సంబంధం లేదు, విడితో కొట్టుకుంటున్నారు కానీ అమెరికా అస్త్రాలు అక్కడ వాడుతున్నారు యుక్రెయినియన్స్. కాబట్టి దాని గొప్పతనం ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, దాని వీక్నెస్లు ఏంటి, వీళ్ళు ఇంకొకరి చావు ఆధారంగా వీళ్ళు నేర్చుకుంటారు. అది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ భావజాలం అదంతా కూడా. అలాగే ఇందాక మీరు రెఫర్ చేస్తున్నది ఎకానమీ గురించి మనం మాట్లాడుతూ, ఎకానమీ కొంతకాలం అవగానే అది రిసెషన్లోకి వెళ్ళిపోతుంది. అమెరికాలో ఇది ఎప్పుడు జరుగుతుంటుంది. రెసెషన్లో వెళ్ళంగానే వాళ్ళు యుద్ధం మొదలు పెడతారు, ఎక్కడో దగ్గర పెద్ద యుద్ధం మొదలు పెడతారు. యుద్ధం మొదలు పెట్టగానే మళ్ళీ దేశం రెసెషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, నార్మలైజ్ అవుతుంది. సో ఇది ఒక ప్యాటర్న్ చాలా ఆల్మోస్ట్ ఒక 50-60 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. ప్రతి యుద్ధం ముందర కూడా వాళ్ళ ఎకనామిక్ ఏదో ప్రాబ్లం ఉంటేనే వాళ్ళు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ ఎకానమీ పికప్ అవుతుంది. కాబట్టి దాంట్లో మనకు ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి యుద్ధం వెనక వాళ్ళ హస్తం ఉండి తీరుతుంది. ఈ రోజు మనం చూస్తే చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి కూడా అస్త్రాలు ఇచ్చింది అమెరికా. వాళ్ళ లాబీస్ ఉన్నాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి, వాళ్ళ సైన్యం, వాళ్ళ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ దేశాల్లో ఉన్నారు. జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, ఫిలిప్పీన్స్ కావచ్చు, గ్వామ్, ఇటువంటి దేశాలన్నీ వాళ్ళ అమెరికా స్థావరాలు ఉన్నాయి. డుటెర్టే లాంటి వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగా చైనా దగ్గరకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్న హయాంలో కూడా ఫిలిప్పైన్స్ లో కొంత వీళ్ళ ప్రెసెన్స్ అన్నది అమెరికన్ ప్రెసెన్స్ ఉండింది అప్పుడు కూడా. కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలి. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీలు అన్ని కూడా యుద్ధాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ వాళ్ళు దూరుతారు, ఎక్కడ ఏమి జరగట్లేదు యుద్ధాలు సృష్టిస్తారు. వాళ్ళు ఈ రెండు చేస్తారు. అంటే ముందస్తుగానే వాళ్ళ అమ్మకాలు వాళ్ళు ప్లాన్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, దాని తర్వాత ఏం చేయాలి. ఇప్పుడు 8 ఏళ్ల నుంచి వాళ్ళ పెంటగన్ మీద ఆడిట్ జరుగుతుంది. అంటే అఫ్ కోర్స్ అంతకంటే ముందు ఆడిట్ లేదు, ఒక ఫుల్ స్కేల్ ఆడిట్ అనేది 8 సంవత్సరాల క్రితం వాళ్ళు అప్రూవ్ చేస్తే 8 సంవత్సరాలలో ఒక్క సంవత్సరం కూడా ఆడిటర్ కి వాళ్ళు కరెక్ట్ నంబర్స్ చూపించలేకపోయారు. అంటే మేము ఇంత బడ్జెట్ తీసుకున్నాం ప్రభుత్వం దగ్గర, ఈ బడ్జెట్ ఇగో ఇక్కడ ఖర్చు పెట్టాం, ఇక్కడ ఖర్చు పెట్టాం, ఈ యుద్ధాన్ని ఖర్చు పెట్టాం, ఈ అస్త్రాలు ఖర్చు పెట్టాం, ఈ రీసెర్చ్ ఖర్చు పెట్టాం, ఈ దేశాల్లో మేము ఏదో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ కొనడానికి మేము వాడాము, ఏదో చెప్పాలి కదా, బడ్జెట్ ఉంటుంది కదా దానికి. ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు $800 బిలియన్ గ్యాప్ చూపించారు. అంటే ప్రభుత్వం నుంచి తీసుకున్నారు కానీ ఈ $800 బిలియన్ ఎక్కడ పోయినా వాళ్ళకి లెక్కలేదు, లెక్క చూపించలేకపోతున్నారు. ఎంత కరప్షన్ ఉందో అర్థం చేసుకోవచ్చు మనం. బట్ ఆ పైసలన్నీ కూడా రౌండ్ ట్రిప్ అవుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధానికి సంబంధించింది కావచ్చు, యుక్రెయిన్ సంబంధించిన యుద్ధానికి కావచ్చు, కాంట్రాక్ట్స్ అని అమెరికన్ కాంట్రాక్ట్స్ వెళ్తాయి, అమెరికన్స్ వెళ్ళి రిపేర్ చేస్తారు, మళ్ళీ అమెరికన్కే ఆ పైసలు వెళ్ళిపోతాయి. ఈరోజు పాకిస్తాన్కి $686 మిలియన్ శాంక్షన్ చేసింది అమెరికా. దాంట్లో పాకిస్తాన్కి ఎంత వస్తుంది? 5% కూడా రాదు. మీ దాంతో కూడా వీళ్ళ కాంట్రాక్టర్స్ వెళ్ళి అవన్నీ రిపేర్ చేసి ఆ పైసలు మళ్ళీ వెనక్కి తెచ్చుకో. అందుకనే అమెరికన్ ట్యాక్స్ పేయర్ పైసల నుంచి ప్రైవేట్ కంపెనీల జోబులోకి వెళ్ళిపోతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు ఈ లాబింగ్ సిస్టమ్, ఫస్ట్ లో చెప్పాను కదా, లాబింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఎంపీలకు, తర్వాత వాళ్ళ పొలిటీషియన్స్ కి వీళ్ళు అదే పైసలు అప్పచెప్తారు. అది వాళ్ళని ఆ పైసలే వాళ్ళు ఎన్నికల్లో వాడుకుంటారు. సో ఇదంతా ఒక పెద్ద విషయస్ సైకిల్. కమర్షియల్ ఇంట్రెస్ట్ మాత్రమే వాళ్ళని డ్రైవ్ చేస్తుంది, ఇంకేమి లేదు. వాణిజ్యం ద్వారా వాళ్ళ పైసలు ఎలా సంపాదించుకోవాలన్నదే వాళ్ళు ఫోకస్ చేస్తారు. కాబట్టి ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ దాని దృష్ట్యా యుద్ధాలు చేస్తారు. ప్రపంచంలో ఏ యుద్ధం ఉన్నా వాళ్ళు ఏదో పక్షాన్ని నిలబడతారు. కొన్నిసార్లు 2 పక్షాలు నిలబడినటువంటి ఉదంతాలు లేకపోలేదు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ అస్త్రాలు కొన్నటువంటి 2 దేశాల్లో కూడా
అమెరికన్ అస్త్రాలు వాడుకున్నటువంటి పరిస్థితులు గతంలో కూడా చూసాం. కాబట్టి అందుకని అమెరికన్ డిఫెన్స్ లాబీకి వాళ్ళకు అంటే సిగ్గు లజ్జ ఏమీ ఉండవు. వాళ్ళ అమ్మకాలే ఇంపార్టెంట్, వాళ్ళకి డిఫెన్సే ఇంపార్టెంట్. వాడు ఎలా వాడు దాని ఫోకస్ అమ్మగలరు చూస్తారు. ఈ రోజు అమెరికాకి $38 ట్రిలియన్ అప్పు రుణం ఉంది ఆ దేశంలో. పోయే పైసలన్నీ $800 బిలియన్ అంటే మనకు మొత్తం బడ్జెట్ $200 బిలియన్ మన డిఫెన్స్ బడ్జెట్ భారతదేశం. ఈవెన్ చైనా చూస్తే కనుక మనం వాళ్ళది వాళ్ళది $400-500 బిలియన్ వాడుతుంది చైనా. అమెరికాది $800 బిలియన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్. అంటే ఒక సంవత్సరం డిఫెన్స్ బడ్జెట్ అంతా కూడా వాళ్ళకి గల్లంతైంది, అక్కడ చూపించలేకపోతున్నారు. పైపెచ్చు ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్లేస్ లో వీళ్ళు అస్త్రాలని వదిలేసి వచ్చారు, అది ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నారు. అవి రావడంతో బలూచిస్తాను, తర్వాత పాకిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అన్ని అల్లకల్లోలం అయ్యేసరికి మళ్ళీ అమెరికా దగ్గర నుంచి కొనాల్సిందే వాళ్ళు. కాబట్టి ఈ యొక్క మొత్తం ఈ సిస్టమ్, ప్రపంచంలో ఉన్నటువంటి ఘర్షణలన్నీ కూడాను ఈ యొక్క పెంటగన్ తర్వాత ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సే దాన్ని నడిపిస్తారు అన్న దాంట్లో మనకు చాలా క్లారిటీ ఉండాలి. మనకి ఇవన్నీ అదే చేస్తున్నారు. అది ప్రతి యుద్ధంలో వాళ్ళ హస్తం ఉండి తీరుతుంది. బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి అంశంలో కూడా వాళ్ళ హస్తమే ఉన్నది. భారతదేశం ఏదో విధంగా దాసోహం అంటే కనుక వాళ్ళే సరే నాయన నీ దగ్గర F-16 కొంటాను, F-35 కొంటాను అనగానే బంగ్లాదేశ్ సరంగా శాంతియుతంగా ఉండేటువంటి దేశంగా తయారవుతుంది. అది వాళ్ళ పవర్, అది ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పవర్ అది. గిరిధర్ గారు, అయితే సరే అమెరికా గుత్తాధిపత్యం డామినెన్స్ చూపిస్తూనే ఉంది కొన్ని దశాబ్దాలుగా. మరి దీన్ని కౌంటర్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరుగుతోంది? పర్టికులర్ గా భారత్ వైపు నుంచి ఏ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది? మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకుంటూ పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత నియంత్రించేలాగా ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది? మీరు అడిగిన ప్రశ్న భారతదేశం ఏం చేస్తుందో మనం మాట్లాడదాం, తర్వాత ప్రపంచం ఏం చేస్తుందో తర్వాత చూద్దాం. భారతదేశంలో మనం చూసాం, వాళ్ళ ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ మనం పర్మిట్ చేయలేదు, అనుమతించలేదు. ఫర్ ఇన్స్టెన్స్ మోడెర్నా, ఫైజర్ ఇందాక నేను చెప్పాను, ఆ రెండింటిని భారతదేశం అనుమతించలేదు. కాబట్టి మనం కాపాడుకోగలిగాం. అది ఫార్మస్యూటికల్ కంపెనీలకు సంబంధించి. అలాగే మనం చూస్తే కనుక డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లో అమెరికా నుంచి మనకు విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కొన్ని కొంటున్నాం. మనం వాళ్ళ దగ్గర కొన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో మన యుద్ధానికి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ కాంపోనెంట్స్ కావాలి. ఫర్ ఇన్స్టెన్స్ 777 గన్స్ కొన్నాం, మనం ఫీల్డ్ గన్స్ కొన్నాం. అది కాకపోతే కళ్యాణి గన్ ఉంటుంది, బోఫర్స్ గన్ ఉంది, మనకి ఇంకా చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అందుకని అమెరికా నుంచి కొన్నందుకు అమెరికాకి బిజినెస్ ఇచ్చాము, ఇవ్వలేదేనా లేదు, వాళ్ళు కంప్లైంట్ చేయలేదు, మీకు బిజినెస్ ఇచ్చాం కదా అంటున్నాం. కానీ మనకి స్ట్రాటజిక్ అస్త్రం కాదు అది, అది లేకపోయినా మనం యుద్ధం చేయొచ్చు, అటువంటి అస్త్రాలు కొంటున్నాం. అలాగే హెలికాప్టర్ కొన్నాం వాళ్ళ దగ్గర, చీనాకు, తర్వాత మనకు అపాచీ హెలికాప్టర్స్ లాంటివి కొన్నాం. మన దగ్గర కూడా ప్రచండ, ఇటువంటివి ధ్రువ్, చాలా మన దగ్గర కూడా హెలికాప్టర్స్ ఉన్నాయి. అమెరికా నుంచి కొనకపోయినా మనం మన హెలికాప్టర్ కి సంబంధించినటువంటి దాంట్లో మనకి ఇబ్బందులు లేవు, అయినా మనం వాళ్ళ దగ్గర కొన్నాం మనం. సో ఈ అంశం మనం తెలుసుకోవాలి. రెండవది మనం చూస్తే కనుక వాళ్ళ F-35 ఆఫర్ ఇస్తున్నారు, మనం కొనట్లేదు. F-16 ఆర్డర్ మనకి అమ్ముతామంటారు, మనం కొనట్లేదు. ఎందుకు? మన శత్రువు దగ్గర కూడా F-16 ఉంది. పైపెచ్చి ఒక్కసారి అమెరికా వలయంలో చిక్కుకున్నామంటే వాళ్ళకి మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చెయ్యరు. ఈ రోజు రష్యా కూడా మనకి ఇంతవరకు సగం ఇచ్చిన టెక్నాలజీ Su-57 మా దగ్గర కొనండి, ఫుల్ టెక్నాలజీ మీకు ఇస్తామని చెప్తుంది. కాబట్టి అమెరికా నుంచి కొంటున్నాము, కానీ కొన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు అంత ఇంపార్టెంట్, క్రిటికల్ కాదు. అది లేకపోతే మనం బతకలేమన్నటువంటి పరిస్థితి కాదు. సో మనం రిస్క్ చేసుకున్నాం అమెరికా నుంచి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. రెండు, ఫార్మా లాబీ, ఇందాక నేను చెప్పాను, చాలా డ్రగ్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం చేసాము. పైపొచ్చి మనమే అమెరికాకి అమ్ముతున్నాం. మనం జనరిక్ డ్రగ్స్ లాంటివి, ఫార్ములేషన్స్ చాలా మనం అమెరికాకి అమ్ముతున్నాం. మనం వరల్డ్ లో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ వ్యాక్సిన్స్. మనకు ర్యాబీస్ వ్యాక్సిన్, పిల్లలకి ఏవైతే ఉంటాయో జంతువుల ర్యాబీస్ వ్యాక్సిన్స్, ఇవి భారతదేశంలోనే ఎక్కువ తయారవుతాయి. అవి అమెరికాకి పైపెచ్చి మనం అమ్ముతున్నాం. ఇది వాళ్ళకు మేజర్, చాలా ఖర్చుతో ఉన్నటువంటి డ్రగ్స్ కి మనం ఛాలెంజ్ చేయట్లేదు కాబట్టి మనల్ని వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు. అది ఛాలెంజ్ చేసిన రోజు మన మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తారు. సో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని అలా మనం మేనేజ్ చేస్తున్నాం. తర్వాత మనం ఆయిల్ ఇండస్ట్రీని చూస్తే కనుక మనం చూసాము, గత 5-6 ఏళ్లుగా మనం కంప్లీట్ గా రష్యా నుంచి కొనడం మొదలు పెట్టాం. రష్యా నంబర్ 1 సెల్లర్ అయింది మనకు. తర్వాత ఇరాక్, తర్వాత సౌదీ అరేబియా, ఇలా ఉండగా అమెరికా నుంచి కూడా కొంటున్నాం మనం. అమెరికా నుంచి కొనలేదని వాళ్ళు కంప్లైంట్ చేయలేరు మనకి, కానీ ఒక 3%, 4% మాత్రమే వాడి దగ్గర ఉంటున్నాం. మన బాస్కెట్ ఆఫ్ మనకు సప్లయర్స్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. దాంట్లో ఒక 10 దేశాలు ఉంటాయి. గతంలో 3-4 దేశాలు ఉంటాయి, ఈసారి 10-11 దేశాలు మనం దాంట్లో జత కూర్చాం. దాంట్లో అమెరికా కూడా ఉంది. కానీ అమెరికా మనకు సప్లై చేయకపోతే మనకు వచ్చే నష్టం లేదు. వాళ్ళు చాలా ధరలు ఎక్కువ కాబట్టి ధర తక్కువ ఉన్నటువంటి దేశాల నుంచి మనం ఎక్కువ తీసుకుంటాం. సో అమెరికా నుంచి కొంటున్నామా, వాళ్ళ లాబీకి మనం ఏదో ఇస్తున్నామా, ఒక క్యారెట్ పడేస్తున్నామా అంటే పడేస్తున్నాం. కానీ అమెరికా యొక్క ఆంక్షలు, వాళ్ళు మనల్ని
బెదిరింపులకు తట్టుకునేటువంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి మనం వేరే దేశాల నుంచి కొనుక్కుంటున్నాము. మన అమెరికా మీద ఆధారపడడం అనేది తగ్గించుకున్నాం. అఫ్ కోర్స్ అమెరికా యూరోప్ ని ఎలాగైతే తల ఉంచిందో అలాగే మనం కూడా తల ఉంచాలని డొనాల్డ్ ట్రంప్ మన మీద 50% టారిఫ్లు వేయడము, ఈ హంగామా అంతా చేస్తున్నాడు. మనమే లొంగట్లేదు. కాబట్టి ఇది అక్కడ జరుగుతున్నటువంటి ఘర్షణ. ఆ లాబీ యొక్క ప్రెషరే డొనాల్డ్ ట్రంప్ మన మీద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆఖరిది మన డాలర్, తర్వాత మన బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి మనం చూసామంటే యూపీఐ లాంటిది మనమే తీసుకొచ్చాం. మనలో టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. దీనిని మనం బ్రిక్స్ కూటమిలో మనం ఇంటగ్రేట్ చేస్తున్నాం. మనం చైనాతో కావచ్చు, రష్యాతో కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ స్విఫ్ట్కి ప్రత్యామ్నాయం వాళ్ళ దగ్గర ఉన్నాయో అలాగే మన దగ్గర ఏముందో వీటిని వాడుకుంటున్నాం. అంటే ఒక విధమైనటువంటి డాలరైజేషన్ మనం చేయగలుగుతున్నాం. డాలర్ మోదీ గారు వచ్చినప్పటికీ 75 నుంచి 80% మన ఫారెక్స్ రిజర్వ్స్ డాలర్లలో ఉండేవి. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే 50% పడిపోయాం. అంటే ఆల్మోస్ట్ 20-25% మనం తగ్గించుకోగలిగాం. డాలర్ పోర్ట్ఫోలియో తగ్గించి ఇతరత్ర పెట్టుకున్నాం. దాంట్లో ముఖ్యంగా కీలకంగా మనం బంగారు కొనడం మొదలుపెట్టాం. ప్రతి నెల 2 టన్నులు, 3 టన్నులు, 1 టన్ను ఏదో కొంటూనే ఉన్నాం. సో మోదీ గారు వచ్చినప్పటికీ 450 టన్నుల బంగారం ఉన్నటువంటి దేశం ఇప్పుడు 900 టన్నులకు వెళ్ళింది. సో క్రమేపీ మనం కొంటున్నాం. పోర్ట్ఫోలియో డాలర్ని తీసేసి ఇవి కొనడం మొదలు పెడుతున్నాం. కాబట్టి ఈ యొక్క షిఫ్ట్ జరుగుతుంది. అలాగే డాలర్ డిపెండెన్స్ నుంచి బయటకు పడి చెప్పాను కదా, లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాం మనం. యుఏఈ తోటి రూపాయి, రూబిల్లో, మన రూపాయి తర్వాత వాళ్ళ దిర్హంలో ట్రేడ్ మనం పెట్టుకున్నాం. బ్రిక్స్ లో ఉన్నటువంటి దేశాలందరూ కూడా వాళ్ళ కరెన్సీలో ట్రీట్ చేసుకుంటారు. మనము బ్రెజిల్ కరెన్సీలో మనం కొనుక్కుంటాం, వాళ్ళు మన రూపాయలు కొనుక్కుంటారు. అలాగే సౌత్ ఆఫ్రికా, భారతదేశం అలాగే ఉంటుంది. బ్రిక్స్ లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా డాలర్ ని మినహాయించి వాళ్ళ ఓన్ కరెన్సీలో కొనుక్కుంటారు. యువాన్ లో మనం చైనా దగ్గర నుంచి కొంటున్నాము, అలాగే యువాన్ వాడుకొని రష్యా నుంచి చమురు కొన్నాము, డాలర్ని పక్కన పెట్టేశాం. సో అందుకని మనం క్రమేపీ అమెరికా యొక్క ఒత్తిడి మనం కంట్రోల్ చేయగలిగినటువంటి క్షమతని క్రమేపీ దాన్ని దూరం చేసుకుంటూ వెళ్తున్నాం. 4 వర్టికల్స్ కూడా భారతదేశం ప్రయత్నం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూద్దామా, మేజర్ గా ఉన్నవి ఇగో ఈ దేశాలే, రష్యా, చైనా, భారతదేశం. ఈ మూడే మేజర్ యాంటీ అమెరికన్. అంటే భారతదేశం ఒక విధంగా యాంటీ అమెరికన్ అనడానికి వీల్లేదు, కానీ అమెరికన్ లాబీకి తట్టుకోగలిగిన శక్తులు ఈ మూడే. మిగతా చిన్న దేశాలు ఉన్నాయి, బ్రిక్స్, మన బ్రెజిల్, తర్వాత సౌత్ ఆఫ్రికా చిన్న దేశాలు అవి. సో ఎనివే ఇటువంటి దేశాలని ఇప్పుడు 10 దేశాలకు వెళ్ళింది. అది మనకి ఇథియోపియాను, తర్వాత మనకు సౌదీ అరేబియా లాంటి దేశాలన్నీ దాంట్లో బ్రిక్స్ లో చేరాయి. సో ఈ దేశాలన్నీ కలిస్తే గనక ఇప్పుడు డాలర్ ని ఛాలెంజ్ చేసి వాళ్ళ ఓన్ కరెన్సీలో కొనడం మొదలు పెడితే డాలర్ గౌరవం ఏముంటుంది, దాని విలువ ఏముంటుంది. కాబట్టి సైలెంట్ గా ఇవన్నీ ఛాలెంజ్ చేస్తున్నాం. మనం 4 వర్టికల్స్ ని ఛాలెంజ్ చేస్తున్నాము. వాళ్ళకి ఏదో 4 బిస్కెట్ ముక్కలు పడేసినట్టు పడేస్తున్నాం, కానీ వాళ్ళ అధీనంలో వెళ్లకుండా మనం చాకచక్యంగా తప్పించుకుంటున్నాం. అది మన రెస్పాన్స్. అలాగే ప్రపంచంలో కూడా చైనా కూడా అదే చేసింది. అమెరికా చైనా మీద డిపెండెన్సీస్ పెంచేసింది. ఈ రోజు చైనా మీద ఏమైనా ఆంక్షలు విధించడమో, ఏమైనా స్టెప్స్ తీసుకుంటే నష్టపోయేది అమెరికానే ఎక్కువ నష్టపోతుంది. అలా వాళ్ళు తయారు చేసుకున్నారు. రష్యా ఈరోజు వలనరబుల్ గా ఉన్నా కానీ భారతదేశం, చైనా ఇద్దరు సమర్థిస్తున్నారు కాబట్టి ఈ యొక్క వెస్టర్న్ ప్రెషర్ వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు రెసిస్ట్ చేస్తున్నాయి. ఇలా అమెరికన్ లాబీ, అమెరికన్ సిస్టమ్కి వ్యతిరేకంగా నిలబడగలుగుతున్నాయి. సరే, జర్మనీ లాంటివి, జపాన్, సౌదీ, మనకు సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలు మొత్తం మోకరిల్లై దాసోహం అన్నాయి. అమెరికా ముందర సాష్టాంగ ప్రణాళికలు చేసేసారు. మనం తట్టుకోగలుగుతున్నాం. కాబట్టి మన రెస్పాన్స్ అమెరికాను తట్టుకోవడానికి కావాల్సినటువంటి కూటములు మనం ఏర్పాటు చేస్తున్నాం. రష్యా ఇప్పుడు ప్రపోజ్ చేస్తుంది RIC అని పెడదాం, రష్యా, ఇండియా, చైనా పెడదాం అంటున్నారు. రష్యా, ఇండియా, చైనా 3 దేశాలు కనుక కలిస్తే అమెరికా ఈ చుట్టుపక్కల ఇండియన్ ఓషన్ ప్రాంతంలో వాళ్ళకి ఇటు నామో నిషాన్ వాళ్ళు లేకుండా వాళ్ళని అక్కడి నుంచి మనం కంప్లీట్ గా కౌంటర్ చేయొచ్చు. అది వాళ్ళకి కావాలి. కానీ మనం అమెరికాతో కూడా మన స్ట్రాటజిక్ అలయన్స్ ఎందుకు ఉందంటే కనుక చైనా అని మనం కౌంటర్ చేయాలి. చైనా ఈ రోజు అమెరికా వెళ్ళిపోయిందని మన మీద వాడేదో పెద్ద చర్య చేయడం మనకి గ్యారంటీ లేదు కదా. అందుకని మనం ఆచితూచి ఇద్దరి మీద వ్యవహరిస్తున్నాం. కానీ రష్యాగా ఆలోచన ఉంది, RIC, రష్యా, ఇండియా, చైనా అన్న కూటమి రావాలి అని. అది వస్తే కనుక అమెరికన్ హెజిమోనీ మొత్తం కంట్రోల్ చేయొచ్చు. సో అందుకే రాబోయే రోజులు దే ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. అమెరికన్ ఎకానమీ క్షీణిస్తోంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతోంది. మన మీద ఇప్పటికి 3 నెలలు అయిపోయింది. ఆగస్టు 26, 27 నుంచో మనకి ట్యాక్స్ ఈ 50% టారిఫ్లు పడ్డాయి. అయినా ఇంతవరకు మనం తల ఒగ్గలేదు. అంటే వాడికి లీవర్స్ లేవనే కదా అర్థం. రేపు ఏదో ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నా కానీ మనం ఏది రెడ్ లైన్స్ గీసామో దాన్ని దాటైతే మనం వెళ్ళాం. కాబట్టి మనం తట్టుకోగలుగుతున్నాం. అమెరికా ప్రెషర్ మన మీద చాలా ఉన్నా కానీ మనం మేనేజ్ చేయగలుగుతున్నాం, తట్టుకోగలుగుతున్నాం. ఇటువంటి దేశాలు 2-3 కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఓవరాల్ గా అమెరికా యొక్క హెజిమనీ తగ్గుతూ మన కళ్ళ ముందరే చూస్తున్నాం. మనం 17 పట్టొచ్చో 27 పట్టొచ్చో క్రమేపీ వాళ్ళు నార్మలైజ్ అవుతారు. అంత లోపల ప్రత్యామ్నాయాలు అనేవి ప్రపంచంలో ఎదుగుతున్నాయి. దాన్ని తట్టుకోలేకనే అమెరికన్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఆంక్షలతోటి మీరు ఎవరిని ఆపలేరు. మీరు ఇంటర్నెట్ ఏదైనా వెబ్సైట్స్ ని మీరు సెన్సర్ చేసి
దాన్ని బ్లాక్ చేస్తే విపిఎన్ ద్వారా మళ్ళీ చూస్తారు. ఇది అటువంటిదే. నువ్వు ఏదైనా ఆంక్షలు విధించి డాలర్లు తీసేసి వాళ్ళ స్విఫ్ట్ నుంచి తీసేస్తే వాళ్ళు ప్రత్యామ్నాయాలు చూసుకుంటారు. అదే జరుగుతుంది. ప్రపంచం క్రమేపీ రియలైజ్ చేస్తున్నారు. ఈవెన్ యూరోప్ లో కూడా అమెరికా కబంధ హస్తాల్లో ఉన్నాం మనం. మనకు అవసరం ఉన్నప్పుడు వీడు రాకపోవచ్చు, మన కుంపటేదో మనమే పెట్టుకోవాలి, మన రక్షణ మనమే చూసుకోవాలనే ఆలోచన వాళ్ళలో వచ్చింది ఈరోజు. అందుకనే జర్మన్ ఛాన్సలర్ వచ్చేసి కన్స్క్రిప్షన్ అని మొదలు పెట్టాడు. కన్స్క్రిప్షన్ అంటే 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడు కూడా ఆర్మీలో పని చేయాలి అని రూల్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఆ ప్రాంతంలో కూడా అమెరికా మనకు సహాయం రాకపోతే మనం ఏం చేయాలనే ఆలోచన మొదలైంది. దానికి కావాల్సినటువంటి చర్యలు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. సో ఈ 4 లాబీస్ ఆ చర్యలకు వ్యతిరేకంగా వాళ్ళు చేసే లాబింగ్ వాళ్ళు చేస్తారు. మన దేశంలో కూడా వాళ్ళ సపోర్టర్స్ చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ అపోజిషన్ పార్టీస్. సో చూద్దాం, ఈ యొక్క క్యాట్ అండ్ మౌస్ గేమ్ నడుస్తూనే ఉంటుంది. బట్ మనం మిగతా దేశాలు కంపేర్ చేస్తే డీసెంట్ గా మనం హ్యాండిల్ చేసాం అమెరికాని. వాళ్ళతో వైరం పెట్టుకోలేదు. అదే విధంగా వాళ్ళ మన మీద ఒత్తిడి తీసుకొస్తే టఫ్ గా మనం రెసిస్ట్ కూడా చేశాం. సో ఎనీవే, అమెరికన్ లాబీ సిస్టమ్ అన్నది దానికి లిమిట్స్ ఉంటాయని మనం చూపించాం. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆర్ఐసి, రష్యా, ఇండియా, చైనా, ఈ 3 కలిసి అమెరికాకి చెక్ పెట్టాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. రష్యాకు ఆలోచన ఉంది. కాకపోతే మనకి చైనాకు వచ్చేసరికి బద్ద శత్రువులుగా ఉన్నాం, పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ఇది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యేటువంటి పనేనా సమీప భవిష్యత్తులో కానీ, రాబోయే 2-3 సంవత్సరాల్లో, లేకపోతే కేవలం అది ఒక థియరీగానే మాత్రమే మిగిలిపోతుంది? బాల్ చైనా కోర్టులో ఉంది. చైనా ఏంటంటే, నేనే ఇక్కడ ఆసియా ఖండంలో నేనే గుండాని, ఇంకో రెండో గుండా రావడానికి వీలు లేదు నా మొహల్లాకి అని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే భారతదేశాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేటువంటి స్కీమ్ పెట్టుకుంది. పాకిస్తాన్ వాడుకుంటాడు, బంగ్లాదేశ్ని వాడుకుంటాడు, లేదా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన వేర్పాటువాద సంస్థలు ఏమున్నాయో వాటిని వాడుకుంటాడు, నక్సలైట్లను వాడుకుంటాడు. చాలా అంశాలు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చాలా చేస్తాం. లేటెస్ట్ గా నిన్న మనకు అమెరికన్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. అమెరికన్ రిపోర్ట్ లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కోర్ ఇంట్రెస్ట్స్ అన్న పదం అరుణాచల్ ప్రదేశ్ గురించి వాడారు. ఇంతవరకు కోర్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వాడలేదు చైనా. మొదటిసారి దీని కోర్ ఇంట్రెస్ట్ గా చూస్తోంది. సౌత్ చైనా సీ, తర్వాత మనకు తైవాను, అలాగే మనకు అరుణాచల్ ప్రదేశ్, ఇవన్నీ కోర్ ఇంట్రెస్ట్ గా చూస్తోంది అని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు రిపోర్ట్ ఇచ్చాయి. కాబట్టి రేపటి రోజు అరుణాచల్ ప్రదేశ్ ని మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాం అన్నటువంటి దిశగా వాళ్ళు చాలా చేస్తారు. రీసెంట్ గా చూసాం, అరుణాచల్ ప్రదేశ్ లో పుట్టినటువంటి ఒక ఆవిడ యూకే నుంచి హాంకాంగ్ పోతుంటే ఆవిడని మధ్యలో జపాన్ పోతుంటే ఆవిడని మధ్యలో చైనా ఎయిర్పోర్ట్ లో, గ్వాంగ్డో ఎయిర్పోర్ట్ లో ఎక్కడో ఆవిడని ఆపి సతాయించారు. కొన్ని గంటలు ఆవిడని సతాయించారు. నీ పాస్పోర్ట్ వ్యాలిడ్ కాదు, నువ్వు అరుణాచల్ ప్రదేశ్ పుట్టావు కాబట్టి ఇండియన్ పాస్పోర్ట్ నీకు ఉండడానికి వీలు లేదు, చైనీస్ పాస్పోర్ట్ ఉండాలి నీకు అని చెప్పి వాళ్ళు బెదిరించడం మొదలుపెట్టారు. కావాలంటే మీకు చైనీస్ పాస్పోర్ట్ ఇస్తాము, ఇటువంటివన్నీ చేయడం మొదలుపెట్టారు. అలాగే గతంలో అరుణాచల్లో పుట్టినటువంటి మన స్పోర్ట్స్ మెన్ ఎవరైతే ఉన్నారో, చైనాలో ఏదో ఒక స్పోర్ట్స్ ఊషాన్ అని చెప్పేసి ఒక ఆటకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకు వీసాలు ఇవ్వకుండా స్టేపుల్డ్ వీసాలు ఇచ్చారు. అంటే వీళ్ళు భారత పౌరులు కాదు అని చెప్పడం మొదలుపెట్టారు. మనం దాన్ని ప్రొటెక్ట్ చేసి బ్యాన్ కూడా చేసాం, వాళ్ళని వెళ్లకుండా ఆగిపోయాం. సో అందుకని అరుణాచల్ ప్రదేశ్ ని మళ్ళీ వాళ్ళు యాక్టివేట్ చేసినా మనకు ఆశ్చర్యపడక్కర్లేదు. అందుకనే మనం ఈ ఆర్ఐసి అన్న కాన్సెప్ట్ కి మనం అంత సుముఖతగా లేము. చైనా ఈ రోజు కనుక సరిహద్దులు ఇప్పుడు ఎలా ఉన్నాయి దాన్ని ఆపుదాము, 50 ఏళ్ల తర్వాత చూద్దాము, గొడవ పెట్టుకోకుండా మన ఇద్దరం కలిసి మనం రష్యాతో కలిసి అమెరికా యొక్క హెజిమనీ, వెస్టర్న్ హెజిమనీ మనం మేనేజ్ చేద్దాం అనుకుంటే కనుక చైనా లాభపడదు. కానీ వాళ్ళేంటి, మేము ఉండాలి, మిగతా అందరూ మా సామంతులుగా ఉండాలని నా అభిప్రాయంతో వాళ్ళు వెళుతున్నారు కాబట్టి ఈ ఇబ్బందులు వస్తున్నాయి. రష్యా కూడా వాళ్ళని ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే రష్యా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి. అందుకని మనం కేర్ఫుల్ గా గేమ్ ఆడుతున్నాం. పావులు చాలా కేర్ఫుల్ గా కలుపుతున్నాం. అమెరికాని ఎప్పుడు మనం దువ్వాలో అప్పుడు దువ్వుతున్నాము, దానివల్ల చైనా ఏడుస్తుంది. తర్వాత చైనాని ఎప్పుడు దువ్వాలో అప్పుడు దువ్వుతున్నాము, అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏడుస్తాడు. సో మనం ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ మనం ఆడుతున్నాం మనం. బట్ ఎస్, మనం మన ఆత్మనిర్భరత పెంచుకున్నప్పుడు ఈ లాబీలన్నీ కూడా మనల్ని పెద్దగా ఏం చేయలేనటువంటి పరిస్థితి. మోదీ గారు గత 10 ఏళ్ళుగా దాని మీద ఫోకస్ పెట్టారు. కరెక్ట్, మీరు చెప్పినట్టుగానే అటు అమెరికాను కానీ ఇటు చైనాను కానీ కరెక్ట్ గానే బ్యాలెన్స్డ్ గానే హ్యాండిల్ చేస్తున్నట్టు కనబడుతుంది 2014 నుంచి పర్టికులర్ గా. తద్వారా ఈ 4 పవర్ సెంటర్స్ కి తట్టుకొని, ఆ యొక్క డామినెన్స్ ను తట్టుకొని మనం ముందుకు పోగలుగుతున్నాం. ఇదే పంతాన్ని మనం ముందు కూడా కొనసాగించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. ధన్యవాదాలు ఫర్ యువర్ డీటెయిల్డ్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులు కూడా మీ యొక్క అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయవచ్చు. ఈ 4 పవర్ సెంటర్సే, ఈ 4 లాబీలే ప్రపంచం మొత్తాన్ని శాసించాలనుకుంటున్నాయి, నిజానికి వాస్తవానికి శాసిస్తున్నాయి.
మరి దీనికి చెక్ పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. దాంట్లో భారత్ కూడా ఒక ముఖ్యమైనటువంటి భాగస్వామిగా ఉంది. వీరు ఈ డామినెన్స్‌ని తట్టుకొని నిలబడగలగాలంటే ఇంకా ఏమేం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న